నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నాకండి మొన్న ఒక కామెంట్ వచ్చిందండి. ఏంటంటే, తల్లిదండ్రులు అందరి పిల్లలకి న్యాయం చేయొచ్చు కదా మేడం అని చెప్పి ఒక అబ్బాయి అయితే పెట్టడం జరిగిందండి. అవునండి, అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ మధ్యనండి మాకు తెలిసిన వాళ్ళేమాట. మామూలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంచెం అందుకని భయపడిపోయి వాళ్ళు ఇప్పుడు సమాజాన్ని చూస్తున్నారు కదా, దాంతో వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఆలోచించుకుని పిల్లలు ఉన్న నలుగురు పిల్లల్ని పిలిచి మేము ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పేసి వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే, వాళ్ళ పెద్ద బాబు 6 years జీతం అండి, అంటే ఇంటికి పంపించేవాడంట. జీతం అంతా కూడా వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ చదువులకి అలా ఇలా ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ బాబు కొంచెం ఎక్కువ ఇచ్చారండి. పొలాలేంటి అలా మాట సమానంగా నలుగురికి కూర్చోబెట్టి పంచి, మీకు అన్నయ్యకి ఇది ఇస్తున్నాను, ఎందుకంటే అన్నయ్య ఇంత జీతం 6 సంవత్సరాల జీతం మనకే ఇచ్చాడు, రెండో వాడు నీ చదువులకు అన్నీ ఇంత ఖర్చు పెట్టాడు కాబట్టి అలా అండి చక్కగా అండి. అలాగే అక్కగారికి తక్కువ ఇచ్చారటండి కట్నం, అందుకని రెండో అమ్మాయికి ఎక్కువ ఇచ్చారు కాబట్టి అక్కకు కూడా ఇంత ఇస్తే అక్కకు కూడా సమానంగా అయిపోద్ది, ఎందుకంటే మా దగ్గర అప్పుడు అంతే ఉంది కాబట్టి అంతే ఇచ్చాము. ఇప్పుడు చెల్లెలకి ఇచ్చినంతా కూడా అక్కకు తీసి ఇచ్చేస్తున్నామని చెప్పి. అలాగే రిటైర్మెంట్ డబ్బులు అటండి సగం వాళ్ళు ఉంచేసుకుని మిగతా సగం కూడా నలుగురు మనవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద వేశారటండి. ఎంత చక్కగా చేశారండి. అలాగే వాళ్ళు కొంచెం ఆస్తి ఏదైతే ఉంచుకున్నారో వాళ్ళు చెప్పారటండి, ఏంటంటే మేమిద్దరిలోని ఒకళ్ళు పోతాం, ఎప్పుడైనా ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పోతాం కాబట్టమ్మా, ఎవరైతే ఒకళ్ళు ఉంటామో వాళ్ళని బాగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి మేము ఈ ఆస్తి వాళ్ళు తీసుకుంటారు, లేదు మీ ఎవరికి కుదరలేదు అన్నప్పుడు మాత్రం అది మేము ఏ ఆశ్రమంలో అయితే ఉంటామో వాళ్ళకి రాసేస్తాము అని చెప్పారటండి. అంత దగ్గర కూర్చుని ఎంతో చక్కగా మాట్లాడుకునండి ఇవన్నీ చేశారండి. చేసి మాకు చేసుకోగలిగినంత, అంటే ఓపుకున్నంత వరకు మేము ఎవరిళ్ళకైతే రాము, అప్పుడప్పుడు వచ్చి ఒక్కొళ్ళ ఇంటి దగ్గర 10 రోజులు అలా ఉండి వచ్చేస్తూ ఉంటాము అని చెప్పి మొత్తం అన్నీ కూడా వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా రాసేయడం అయితే జరిగిందటండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు పోతారు, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అండి చాలా డేంజర్గా ఉన్నాయి రోజులు, ఎప్పుడు ఎవరు పోతారో ఎవరికి తెలియడం లేదు. కాబట్టి ఆయన రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం చిన్న హెల్త్ ఇష్యూలు అందరికీ ఉంటాయి కదా, షుగర్లని బీపీలని ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ముందే మనం అంటే ఇలాంటివన్నీ రాసుకుంటే రేపు మీరు అందరూ నలుగురు కలిసి ఉండాలి, ఎవ్వరూ కూడా ఆస్తుల గురించి కొట్టుకోకూడదు, ఎప్పటికీ మాకు మనశ్శాంతిగా మేము ఉండాలి, మీరందరూ కలిసిమెలిసి ఉండాలి నా బిడ్డలు అందరూ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందటండి. నిజంగా అంటే చాలా సంతోషం అనిపించింది, సంతోషదగ్గ విషయం అండి. ఎందుకంటే అండి ఇప్పుడు తల్లిదండ్రులు ఇలా చేయకపోవడం వల్ల అందరూ కూడా అండి మా తల్లిదండ్రులు మాకు అన్యాయం చేశారని చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అలా అని. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు చాలా కొట్టుకోవడం జరుగుతుందండి, ఆస్తి విషయంలోనే ముఖ్యంగా వాళ్ళకి బంధాలు ఉండలేదండి, కోపాలే ఉంటున్నాయి. అన్న చెల్లెలకి పడటం లేదు, అక్క చెల్లెలకి పడటం లేదు, అన్నదమ్ములు ఎవ్వరికీ కూడా మా అమ్మ వాళ్ళకి అంత ఎక్కువ ఇచ్చింది, మాకే ఇలా చేసింది అన్యాయం అని. చూసారా అండి, ఇతను చాలా చక్కగా చేశారండి. ఇలా ప్రతి తల్లి తండ్రి చేస్తూ ఉంటే మాత్రం అండి పిల్లలు మాత్రం మనం లేకపోయినా మన పిల్లలు కట్టడిగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారండి. ఈ డబ్బు విషయంలోనే ఏది వచ్చినా డబ్బు విషయంలోనే వస్తారు కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా అండి వాళ్ళు ఉండగానే ఆస్తుల పంపకంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అందరినీ కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకోవాలండి, అప్పుడే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. మనకు కూడా పర్వాలేదు మా పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు అనే భావం మనకు కూడా కలుగుతుందండి. నాకు అది విన్న తర్వాత అండి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ అబ్బాయి రాశాడనమాట, ఏమనంటే అలా చేస్తే ఎంత బాగుంటుంది, అందరూ పేరెంట్స్ అలా చేస్తుంటే ఎంత బాగుంటుంది అని. అవునండి, నిజంగా ఇలా చేస్తే ఈ మధ్యకాలంలో చాలామంది పేరెంట్స్ ఇలానే చేస్తున్నారు, ఆస్తులు ఎవరికి రాయాలి ఏంటి అనేది, కాకపోతే వాళ్ళకి చెప్పకుండా రాస్తున్నారు. అలా కాదండి, నలుగురిని తీసుకుని వచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కూర్చోబెట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారనుకోండి, అక్కడే మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి అర్థమైపోతుంది, అక్కడే మాట్లాడేసుకోవచ్చు. తల్లి తండ్రి ఎదురుగుండా ఉన్నప్పుడే ఇంకా వాళ్ళకి బాధ ఉండదండి. నలుగురు ఎదురుగుండానే జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు ఒక మాట అనుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళ నలుగురు పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారట, మా నాన్న మా అమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకున్నారటండి. ఇలా చాలామంది ఈ మధ్యకాలంలో చేస్తున్నారండి. మిగతా తల్లిదండ్రులు కూడా ఇలా చేయాలండి, అప్పుడే పిల్లలందరూ కలిసిమెలిసి ఉంటారు.
నేను కూడా అదే కోరుకుంటున్నానండి. నాకు కామెంట్స్ నిజంగా తల్లులు మోసం చేస్తున్నారని పెట్టిన కామెంట్స్ చాలా ఎక్కువ అండి. ఆ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా చేయాలండి. ఒక్కళ్ళకి ఆస్తులు పప్పుకొని ఇవ్వకూడదు, కూతురికి ఇవ్వకూడదు, కొడుకుకి ఇవ్వకూడదు. అందరికీ సమానంగా చూడాలండి. అప్పుడే పిల్లలు హ్యాపీగా ఉంటారు. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంటుంది, అత్త మామలంటే కోడలకు గౌరవంగా ఉంటుంది. కాబట్టి అండి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత కాలంలో వచ్చే వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంతోషంగా అన్నదమ్ములు అక్క చెల్లు కలిసిమెలిసి ఉంటారండి. అది తల్లి తండ్రి మీదే ఈ బాధ్యత అయితే ఉందండి. ముందే వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి, ఇలా చేయాలండి. మీరేమంటారండి?